సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అసలు ఎగ్జాక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీనింగ్ ఎంతమందికి తెలుసు? చిన్నప్పటి నుంచి మన సరౌండింగ్స్లో కొన్ని వేల సార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మనం వింటూనే ఉంటాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను చెయ్యగలను అని మనకు సెల్ఫ్ మోటివేట్ చేసుకొని గోల్ని అచీవ్ చేయడం అని మనం చిన్నప్పటి నుంచి అర్థం చేసుకున్నాము. కానీ అలా చెప్పిన ప్రతిసారి మన గోల్ని మనం రీచ్ అయ్యామా? కొన్నిసార్లు కొంతమంది రీచ్ అయి ఉంటారు. రీచ్ అంటే గుడ్. రీచ్ అవ్వకపోతే మీరు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను కూడా ఇప్పుడిప్పుడే ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో నాకైతే ఒక ఆన్సర్ దొరికింది. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనతో మనం చెప్పుకున్నప్పుడు నిజంగా మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందా? ఆలోచించండి. ఖచ్చితంగా చెయ్యదు. ఎందుకంటే మన బ్రెయిన్లో మొత్తం రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. మనం ఎన్నిసార్లు ఏ పనులు చేస్తామని చెప్పి చేయలేదో అన్నీ అది రికార్డ్ చేసుకొని ఉంటుంది. సో నువ్వు ఇలా చెప్పినప్పుడు వెంటనే అదైతే యాక్సెప్ట్ చెయ్యదు. జెన్యూన్గా ఆలోచించండి. మనమే ఒక పనిని రేపు చేస్తాం అని ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేసుకొని ఉంటాము. సో బ్రెయిన్ అనేది కన్విన్స్ అవ్వదు. ఇలా చాలాసార్లు చెప్పావులేరా, నువ్వు చెప్పింది ఎప్పుడు చేసావు అని చెప్పేసి నీ బ్రెయిన్ అయితే వెంటనే నీకు సిగ్నల్ ఇస్తుంది. అక్కడ నీకు వెంటనే సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వెంటనే ఏముంది, రీజన్స్ వెతుక్కొని ఈ పని మన వల్ల కాదులేరా అని చెప్పేసి ఆపేస్తాము. సో అక్కడతో మన సక్సెస్ అయితే స్టాప్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు. ఫస్ట్ అసలు మన ప్రాబ్లం సెల్ఫ్ ట్రస్ట్. మన బ్రెయిన్కి మన మీదే ట్రస్ట్ లేకపోవడం వల్ల మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే అస్సలు బిల్డ్ అవ్వదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటో మనకు అర్థమైంది కదా. ఫస్ట్ మీ బ్రెయిన్కి మీ మీద నమ్మకం వచ్చేలా చేసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మన డైలీ లైఫ్ హ్యాబిట్స్లో కానీ మీకు ఏదైనా ఒక ప్యాషన్ ఉన్నా కానీ, ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే రోజు మీరు చేయాలనుకున్న పనిని ఒక 5 to 10 minutes చేయండి. వరుసగా ఒక 4 to 5 days చేయండి. ఫస్ట్ డే చేసినప్పుడు ఏమనిపించదు మనకి. సెకండ్ డే కూడా ఏమనిపించదు. అలా ఒక 4-5 days చేశాక మీ బ్రెయిన్ రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, వీడు చెప్పినట్టు చేయడం అయితే చేస్తున్నాడు అని బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. ఈసారి మీరు కాన్ఫిడెంట్తో ఏదైనా గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పుకున్నప్పుడు ఈసారి మీ బ్రెయిన్ వెంటనే యాక్సెప్ట్ చేయకుండా ఉండదు. మేబీ చేయొచ్చేమో అనే ఒక ఇంప్రెషన్ అయితే చేంజ్ చేసుకుంటుంది. సో అలా మెల్లమెల్లిగా ఫస్ట్ మీరు సెల్ఫ్ ట్రస్ట్ని గెయిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను రిలేట్ అయిన విషయము. మీరు కూడా నాలాగా ఎవరైనా ఆలోచిస్తుంటే డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. మీ మీద మీకు సెల్ఫ్ ట్రస్ట్ స్టార్ట్ అయిపోతే ఇంకా మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఏ గోల్నైనా అచీవ్ చేయగలరు. వీడియోకి మీరు నిజంగా కనెక్ట్ అయి ఉంటే నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి అండ్ ఒక లైక్ కూడా చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. వీడియో బాయ్ బాయ్.